అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంపై పార్టీ వేసిన కమిటీని కలిశారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. ముద్రగడ సంతాప సభలో పాల్గొని కామెంట్స్ చేశారైనా దీనిపైన హైకమాండ్ చాలా సీరియస్ అయింది. పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. కమిటీ ముందు హాజరై వివరణ ఇస్తున్నారు బోండా ఉమా. అంబటి రాంబాబుతో మొన్న ప్రోగ్రాంలో మన ఏంటి ముద్రగడ పద్మనాభం సంతాప సభలో పాల్గొనడం అంటే నిజంగా కొంత సరే నిన్న మొన్నటి నుంచి డిస్కషన్ జరుగుతూనే ఉంది సుమతి. అంటే ఇతర రెండు రాజకీయ పార్టీల నాయకులు వేరే వేరే పార్టీలు ఉన్నంత మాత్రాన హత్తులు ఊరుకోవడమేనా? అదే ఇప్పుడు చాలా చర్చ దీని మీద జరుగుతోంది. దీనిపైన అంబటి కూడా మాట్లాడారు. అంటే మీరు కలవలిస్తే తప్పలేదు కానీ మేం కలిస్తే తప్ప ఎవరితో మీరు మాట్లాడరా, ఇలాంటి మాటలు చాలా వస్తూ ఉన్నాయి. దీనిపైన రెండు వర్గాలు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ లైన్ అన్నది అంటే కాపు పార్టీ ఓడిపోవడానికి పార్టీ రాకపోవడానికి కారణం ఇది అని ఖచ్చితంగా చెప్పడం మూలంగానే ఇంత పెద్ద రచ్చ జరిగింది. బహుశా ఊరికే వెళ్ళి కలిసి మాట్లాడి హలో చెప్పి ఉంటే ఏం రచ్చ ఉండేది కాదు. చూద్దాం మరి ఎటువంటి ఇంకా టర్న్స్ తీసుకునే అవకాశం ఉందో మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రాజేష్, ఇప్పుడు వివరణ ఇస్తున్నారు బోండా ఉమా. దీంతో వ్యవహారం క్లోజ్ అవుతున్నట్టేనా? మరి ఆ వివరణకి బోండా ఉమా ప్రస్తుతం వివరణ ఇస్తున్నారు. వివరణకి కమిటీ సంతృప్తి చెందుతుందా లేదని చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బోండా ఉమా ఇచ్చినటువంటి వివరణ సంతృప్తిగా ఉంటే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం లేదు. సంతృప్తి చెందకపోతే మాత్రం మన చర్యలకు ముందుకు వెళ్తారనేది చూడాల్సిన అవసరం. ఎందుకంటే కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకోదు. కమిటీ కేవలం వివరణ తీసుకుని ఆ వివరణని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా చెప్పాలి. ఆ వివరణ తనకు సంబంధించి ఆయన తెలియజేయాలి. కాబట్టి తెలియజేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. కానీ బోండా ఉమా మాత్రం చాలా క్లియర్ కట్గా ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఎక్కడ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా, పార్టీని ఇబ్బందులు గురి చేసే విధంగా మాట్లాడలేదు. ఒక కాపు సామాజిక వర్గ నేత ముద్రగడ పద్మనాభ సంతాప సభలో మాత్రమే మాట్లాడని ఆయన చెబుతూ ఉన్నారు. అంబటి రాంబాబు కూడా కేవలం మర్యాదపూర్వకంగా ఆయన పలకరిస్తే నేను మర్యాదపూర్వకంగా పలకరించాను. నమస్కారం చేసినప్పుడు నమస్కారం తిరిగి చేయడం సంస్కారం కాబట్టి నేను. పార్టీ పరంగా మాట్లాడిన మాటలు నిజం కాదా? అది అలా బయటకి వక్రీకరించి బయటకు వచ్చాయా లేకపోతే ఏంటి అసలు? ఆన్ రికార్డు బోండా ఉమా మాట్లాడారు. 2019లో టీడీపీ ఓడిపోవడానికి ముద్రగడ పద్మనాభం కూడా ఒక కారణమని ఆయన మాట్లాడారు. అంతేకాదు కాపుల్లో ఒక అలజడి కనబడుతుందనే మాట కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల మీద కూడా ఖచ్చితంగా విచారణ కమిటీ అడిగే అవకాశం ఉంది. ఆ సందర్భం కానప్పుడు, ఆ సందర్భం లేనప్పుడు మీరు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారని అడిగే అవకాశం ఉంది. మరి వాటి మీద ఇప్పుడు బోండా ఉమా నిన్న మొన్న మీడియాతో మాట్లాడారు కానీ వాటి మీద ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యల మీద ఆయన ఎలాంటి వివరణ ఇస్తారనేది ఇప్పుడు అంతా సస్పెన్స్ గా కనబడుతుంది. కేవలం ఉద్దేశపూర్వకంగా అన్నారా లేకపోతే యాదృచ్ఛికంగా కాపులు మీటింగ్, కాపుల సంతాప సభ కాబట్టి ముద్రగడ సంతాప సభ కాబట్టి ఆ వ్యాఖ్యలు చేశారని దానిపైన ఆయనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి దాని మీద ఆయన క్లారిటీ ఇస్తారు లేదనేది మరి కాసేపట్లో బయటకు వచ్చిన తర్వాత బోండా ఉమా కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాజేష్. బోండా ఉమా బయటకు వస్తే గానీ, ఆయన మీడియాతో మాట్లాడితే గానీ లోపల ఏం జరిగింది ఆయన మాట్లాడినా సరే ఈ నివేదికని తీసుకెళ్లి హైకమాండ్ కి ఇవ్వాలి. హైకమాండ్ కూడా మరి ఇప్పుడు బోండా ఉమా చెప్పిన మాటలతో సంతృప్తి చెందాలి లేదా అన్నదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్. చూడాలి మరి ఏపీ పాలిటిక్స్ లో ఇది ఎటువంటి టర్న్స్ కు దారి తీస్తుంది.